మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఆడవాళ్లు మాత్రమే పూజలు పునస్కారాలు చెయ్యాలా? అది కాదక్క. అక్కడికి వెళ్ళి నాకు ఇలా ఉందని ఏ పంతులు గారిని అడిగినా ఆ పూజలు ఈ పూజలు చేయమంటారు. తారక్ సార్కి శ్రమ కలిగించడం ఎందుకని అంటున్నాను. నేను గుడికి వెళ్లాడని చెప్తేనే నీలవేణి కంగారు పడుతుంది. అక్కడికి వెళ్లి భిక్షాటం చేసి వచ్చిన డబ్బులతో అమ్మవారికి పూజలు జరిపిస్తున్నాడని తెలిస్తే నీలవేణి తట్టుకోలేదేమో. గుడికి నడిచి వెళ్దామంటేనే కారులో వెళ్తే తప్పేంటని ప్రశ్నించేవారు. అలాంటిది అక్కడ నా గురించి ఏమైనా పూజలు చెయ్యాలంటే ఆయన అయోమయానికి గురవుతారు. నువ్వేం టెన్షన్ పడకు. తారక్ అన్నయ్యకి చాలా క్లారిటీ ఉంది. ఆయనకి తెలిసినంతగా మనకి తెలీదు. నువ్వు మజ్జిగ తాగు. తాగు. ఓ 2 రూపాయలుంటే వేయండమ్మా. కొంచెం ధర్మం చేయమ్మా. అమ్మా కొంచెం దానం చేయండి అమ్మా. అమ్మా ధర్మం చేయండి అమ్మా. నేను ఈ పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను తారక్. ఎందుకు భగవంతుడు ఇలాంటి శిక్ష వేశాడు? అయ్యా ధర్మం చేయండి అయ్యా. అయ్యా ధర్మం చేయండి అయ్యా. అమ్మా అమ్మా అసలు ఇలాంటి పరిస్థితి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. అమ్మా అమ్మ కొంచెం ధర్మం చేయండి అమ్మా. అమ్మ ధర్మం చేయండి అమ్మా. అమ్మవారికి అర్చన చేయించాలంటే కుక్కటేష్ అన్నని పంపించాల్సింది. తారక్ సార్ ఎందుకు వెళ్ళాలి? అరే తారక్ అనే వెళ్ళకూడదా ఏంటి? వెళ్తే తప్పన్నట్టుగా మాట్లాడుతున్నావు. ఆయనకి అలవాటు లేని పనులు చేస్తున్నారు అని అంటున్నాను. నువ్వేం టెన్షన్ పడకు. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తానన్నారు. కాసేపట్లో వచ్చేస్తారులే. అది కాదక్క. తారక్ సార్ ఇంట్లో ఉన్న మా ఊళ్ళమ్మ తల్లికి మొక్కుకున్నా అయిపోయేది కదా. గుడికి ఎందుకు వెళ్ళాలని? ఇదిగో ఇన్నిసార్లు చెప్పినా నువ్వు మళ్ళీ అదే అడుగుతున్నావు. నీకు పూర్తిగా నయమైతే అమ్మవారికి చీర పెడదాం, సరేనా? అయ్యో ఎక్కిళ్ళొస్తున్నాయి. మీ ఆవిడ తలుచుకుందేమో. నీలవేణికి మెలకు వచ్చిందేమో. నేను వచ్చేటప్పుడు పడుకునుంది. నీళ్లు కావాలా? తారక్ ఆ నీళ్ళు తాగుతావేంటి? పిచ్చేయండి నీకు. నీకోసం మినరల్ బాటిల్ తెచ్చాను. కార్లో లంచ్ బాక్స్ కూడా ఉంది. అవసరమైతే జ్యూస్ కూడా తీసుకొస్తాను. ఏం తీసుకురావాలి చెప్పు? నాకేం వద్దు. ఈ అన్నలు ఈ తమ్ముళ్లతో కలిసిపోయి నేను ముష్టెత్తుకోవాలి అంతే. దాహం వేస్తే మినరల్ వాటర్, ఆకలేస్తే హైజెనిక్ ఫుడ్ తినకూడదు. తారక్ నువ్వెప్పుడు హోటల్ వాటర్ కూడా తాగలేదు కదరా. ఒకసారి ఆలోచించు. వెళ్ళవయ్యా. నువ్వు ఉంటే మీ ఫ్రెండ్కి భిక్ష వేయరు చెప్తున్నా. ఎండావని వస్తే గొడుగు పడతావా ఏంటి? మా కష్టం వచ్చినా నష్టం వచ్చినా మా బతుకులు ఇంతే. ఒరే మనమంటే ఈ పుట్టుకు పుట్టాము, బాబుకి ఏం తక్కువరా? వాళ్ళ ఆవిడికి సుస్థి అయిందంట. అడుక్కుని సంపాదించిన డబ్బుతో మన బోటి వాళ్ళకి అన్నం పెడితే తగ్గిపోతుందని చెప్పినారంట. అమ్మవారి దయ వల్ల తగ్గిపోతుందిలే. అవును తగ్గాలి. ధర్మం తల్లి. బాబు అమ్మా 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 1 రూపాయి ఉంటే వేయమ్మా.
అయ్యా మీకు తోచినంత దానం చేయండి అయ్యా. ధర్మం బాబు, చేయమ్మా. అమ్మా. అయ్యా ధర్మం చేయయ్యా. అమ్మా ధర్మం చేయమ్మా. తల్లి గొప్పోళ్ళ పుట్టడం కాదురా, గొప్పోళ్ళ నడుచుకోవాలి. అమ్మా ₹1 ఉంటే వేయమ్మా. ఈ బాబుని చూస్తే అట్లే అనిపిస్తుందిరా. అమ్మా 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 డాక్టర్ గారు, నా కోడలు 1 గంట బాగానే ఉంటే మరో గంటలో జ్వరం పెరిగిపోతుంది. రేపు ఒకసారి ఇంటికొచ్చి చెక్ చేస్తే బాగుంటుంది. ఓకే డాక్టర్. ఏంటంట పాపం డాక్టర్ గారు చాలా ఓపిగ్గా సమాధానం చెప్తున్నట్టున్నారు. ఎందుకు చెప్పరు? సలహాకు కూడా డబ్బులు తీసుకుంటారు కదా. ఈ మధ్య వాట్సాప్లో రిసిప్ట్ పెట్టినా ఫీజు కట్టమంటున్నారు అత్తయ్య. మీరేదో తనకు లేనిపోని ఇష్యూ అయినట్టు కంగారు పడుతుంటే తనకు నిజంగానే సీరియస్ అయ్యేలా ఉంది. ఆపుతారా? అదేంటి ఉన్నట్టుండి మావయ్య గారు సీరియస్ అయ్యారు? కోటి, నువ్వు నోర్మయ్. కాదంబరి, నీలవేణి ఇలా అవడానికి కారణం నువ్వు. నన్నంటారేంటి? నేనేం చేశాను? డాడీ, తారక్ నీలవేణిని కొట్టాడు. దాంతో నీలవేణికి అమ్మవారు వచ్చింది. వాళ్ళు గొడవ పడ్డాక నీలవేణికి జ్వరం వచ్చేస్తే మమ్మల్ని అంటారండి మావయ్య గారు. అవును కదా డాడీ. షట్ అప్. మీకు వండుకోవటం చేతకాక ఆన్లైన్లో నాన్ వెజ్ ఆర్డర్ పెడతారా? అమ్మవారు సోకినప్పుడు ఎంతో శుచితో శుభ్రంగా ఉండాలని చెప్పారు కదా, మరి మీరేం చేశారు? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదా మీకు? ఆఫ్టర్ ఆల్ అది పని మనిషి. దాన్ని మహారాణిలా చూస్తుంటే నాకు నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు. నువ్వు నవ్వినా ఏడ్చినా తను మాత్రం ఈ ఇంటికి మహారాణే. తను త్వరగా కోలుకోవాలని కోరుకోకుండా నాన్ వెజ్ తెప్పించుకొని పిచ్చి వేషాలు వేసింది మీరు. ఇప్పుడు తన పరిస్థితి ఏంటో తెలియట్లేదు. మీరు చేసిన పిచ్చి పని వల్ల తన ఆరోగ్యం పాడైపోతుంది. ఏమండి, నీలవేణి కోలుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇంట్లో పని మనిషిగా పనులు చెయ్యాలి కదా. ఇంత పొగరుగా మాట్లాడడం అంత మంచిది కాదు కాదంబరి. రేపొద్దున నీ కూతురు కూడా ఇలాగే జరిగితే ఆ బాధ ఏంటో నీకు తెలుస్తుంది.